ఉన్నాడా అండి? ఈ 95 మంది సంపాదన తోటి వీళ్ళు 1000 రూపాయలు సంపాదించామండి. ప్రతి ఫ్యామిలీ మీరు కానీ నేను కానీ ఈయన కానీ 500 రూపాయలు మన ఇంట్లో అమ్మకో నాన్నకో భార్యకో ఎవరికో ఎంత పరంగా అయిపోతుంది. మీ మట్టికి మీకు కష్ట జీతం మీకు ముందే ఎంత ఖర్చు పెట్టుంటారు మీ మిస్సెస్కి అండి? అప్పుడులో మీరు ఎంత సతమతమై ఉంటారు అండి? ఇలాగా అవుతుంటుంది. కానీ మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 95 మంది కూడా కనిపించిన పొండే కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. అసలు పళ్ళుల్లోనే ఆరోగ్యం ఉందని వీళ్ళకి తెలియదు. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నారు. వీళ్ళ ఆదాయం ఖర్చు పెట్టుకుంటున్నారు. 1 కేజీ పళ్ళు అంటే కనిపించిన పండు అంటే దానికి చెప్పాను కదా 4-5 రకాలు కనిపించింది. ఎప్పుడు కొంటాం మనం? ఇంట్లో భార్యకో అమ్మకో కట్టుకెళ్తాం, కొంటాం. మన ఇంట్లో మనవడం మనవరాలు తలకొట్టి తీసుకుంటే పేషెంట్ తినేది ఒకటి, మన ఇంట్లో నలుగురు తినేది ఒకటి. మళ్ళా వీడి జేబు ఖాళీ మనలేడు అవునండి. ఇది కనిపించిన పండు కనిపిస్తుంది అంటే చెప్తానండి. తర్వాత చెప్తారు ఇంకా ఉంది క్లాసు. ఇది కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే తిని పొండే కనిపించిన పొండే తినలేని స్టేజ్లో ఉన్నారంట. కానీ ఈ ప్రపంచంలో మన ప్రకృతి ఇచ్చిన వనరులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. అంటే ఆ వనరులన్నిటి ద్వారా క్యాప్సూల్ రూపంలో నేను వీళ్ళ ఆరోగ్యం బాగా పడకుండా మన ఆయుర్వేదం మన అందరికీ మంచిది. ఆయుర్వేదం పండితుడండి. ఆయుర్వేదంలో ఎన్నో వనరులు ఉన్నాయి, వేపాకు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాప్సూల్ ద్వారా నేను ప్రతి పేదవాడికి నేను అందుబాటులో ఉంచాను అనుకోండి. ప్రతి పేదవాడికి క్యాప్సూల్ రూపంగా నేను అందిస్తే నా దేశ ప్రజల్లో ఈ 95 మంది కొంచెం ఆరోగ్యవంతులు అవుతారు. ప్లస్ వాళ్ళ ఆదాయం సేవ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. ఆ షాప్లో అనారోగ్యం ఉంది, మన దాంట్లో ఆరోగ్యం ఉంది. ఈ ఆరోగ్యాన్ని మనం 10 మందికి పంచుదాం. వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఎదటివాడికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళతో మనం ఆరోగ్యం ఉంది. నీ ఆరోగ్యం ఉందని చెప్పి నువ్వు ఎదటివాడికి వెళ్తావు, నీ దాంట్లో రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మా నాన్నకి నాకు తగ్గింది కాబట్టి 10 మందికి పంచుకెళ్తున్నాను. ఇప్పుడు మరి మా నాన్న అన్న విషయం, నా సంపాదనలో నా ఆదాయం ఉన్నా లేకుండా మా నా ఇంట్లో 15,000 నాకు యాడ్ సేవ్ అవుతుంది అవునండి. అంటే సంపాదనలో మనకు సేవ్ చేస్తున్నావా లేదా అంటే హెల్తీగా ఆడుకున్నాను. 50 సంవత్సరం పట్టించి నేను ఇంగ్లీష్కి వెళ్ళి మనకు లేదండి ఎంతవరకు. అంటే నేనేంటి అక్కడ కెమికల్ నుంచి నేను కాపాడుకుంటున్నానా లేదా అంటే మన భారతదేశంలో వనరులు నేను ఉపయోగించుకుంటున్నాను. ఇది నువ్వు ఈ మంచిని 10 మందికి పంచడమే. ఆ 10 మందికి నువ్వు ఆరోగ్యం ఇస్తే చాలు. వాళ్ళ ఆదాయంలో ఎంత అప్పుడు వాళ్ళు కొంచెం ఆర్థిక పరిస్థితి నుంచి పైకి వస్తారు. ఆ ప్యాషన్